నమస్తే. నేను గోపాలకృష్ణ. మావోయిస్టు, మల్లోజుల ఈ 2 పదాలను వేరు చేయలేం. దాదాపుగా 40 దశాబ్దాలుగా ఈ 2 పదాలు పెనవేసుకొని ఉన్నటువంటి సందర్భం కనిపించింది. కానీ ఇటీవల మావోయిస్టు నుంచి మల్లోజుల దూరం జరిగింది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ప్రస్తుతం నాతో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో పాటుగా 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి మావోయిస్టు జీవితంపై మనకు కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మొత్తానికి 40 ఏళ్ల తర్వాత జనజీవన సముద్రంలోకి వచ్చారు. ఇప్పుడున్నటువంటి జీవితం కొత్తగా ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? నిన్నటి వరకు జనంలోనే ఉన్నాం. ఇప్పుడు జనంలోనే ఉన్నాం. ఎప్పుడూ జనంలోనే ఉంటాం. కాబట్టి ప్రాంతాల తేడా తప్ప పీడిత ప్రజలే అందరూ. అంటే సార్, ఈ 40 ఏళ్ల తర్వాత మీరిప్పుడు సాయుధ పోరాటం కరెక్ట్ కాదని, లేదంటే మారిన ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు, అంటే టెక్నాలజీ పెరగడం కావచ్చు, ఇవన్నీ జరగడం వల్ల ఇప్పుడు ఆయుధాలు వదిలేయాల్సి వస్తున్నటువంటి సమాధానం చెప్పారు. 40 ఏళ్లుగా సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? 40 ఏళ్లుగా సాధించింది ఏంటి అనేది నాకంటే గూడా ప్రజల మధ్యకు వెళ్లి తెలుసుకుంటే మీకే తెలుస్తుంది. మీరు యువకులు, తెలంగాణ నుంచి వచ్చిండ్రు. దొరతనం మీకు తెలుసు. ఇవాళ దొరతనం లేదు. తర్వాత అడవుల్లోకొచ్చి ఆదివాసుల దగ్గరికి వెళ్ళేది ఉంటే ఈరోజు వాళ్ళకక్కడ రాజ్యాంగపరంగా గ్రామ సభలు ఉనికిలోకి వస్తున్నాయి. ఇవాళ వాళ్ళకక్కడ 2006 చట్టం ప్రకారం 10 ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయండి. సార్, మీరు లొంగిపోయిన తర్వాత అదే 40 ఏళ్ళుగా మిమ్మల్ని ఎంతో అద్భుతంగా పొగిడినటువంటి మావోయిస్టులోని నాయకులు కావచ్చు, లేకపోతే సానుభూతి పరులు కావచ్చు, మీరు ఒక్కసారిగా లొంగిపోయిన తర్వాత పూర్తిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక రకంగా ఉద్యమ ద్రోహిగా కూడా మిమ్మల్ని మాట్లాడుతూ వచ్చారు. దానికి ఏం చెప్పదలుచుకున్నారు సమాధానం? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందండి. వాళ్ళు తిట్టాలనుకుంటే తిట్టొచ్చు. వాళ్ళు ఏమనాలనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే 4 దశాబ్దాలకు పైగా ఉద్యమంలో ఉంటూ అంకిత భావంతో పనిచేస్తూ ఇవాళ ఒక అనివార్యమైన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వీటిని విశ్లేషించండి దయచేసి. ఈ పరిస్థితుల్లో ఎందుకు దాపురించినాయి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. విశ్లేషించండి. మీరు మేధావులు, పెద్దలు, కవులు, కళాకారులు, రచయితలు. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎందుకు పలు దశాబ్దాలుగా పనిచేసినటువంటి విప్లవోద్యమం ఇన్ని నష్టాలతో చివరికి ఉనికి కోల్పోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఇంతకుముందే ఇటువంటి అనేక సలహాలు మనకు ఇచ్చినా కానీ ముఖ్యంగా మేము కేంద్ర కమిటీ వాటిని అపహాస్యం చేస్తూ వచ్చాం. ఇప్పటికైనా చాలామంది చెప్పిన విషయాలలో ఉన్న నిజాన్ని అర్థం చేసుకోండి. మేము చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ముఖ్యంగా పార్టీ రూపొందించిన సర్కులర్‌ను 1కి 4 సార్లు అధ్యయనం చేయండి. సామాజిక మార్పును అధ్యయనం చేయండి. ప్రజలకు సహకరించండి. విప్లవానికి సరైన బాటను ముందుకు తీసుకురండి అని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను తప్ప మరో రకంగా వాళ్ళని నిందించే ఆహ్, నేను అందులో ఆ రకంగా నేను ఆలోచించడం లేదు. అది సరైనది కాదని నేను అనుకుంటున్నాను. మీ నిర్ణయం తర్వాత విభేదించినటువంటి హిడ్మా కొద్ది కాలానికే ఆయన మరణించారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది ఇంకా కూడా. సో, ఇప్పుడు అటవీ బాటలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? మావోయిస్టులుగా ఇంకా కొనసాగుతున్న వాళ్ళకి, ముఖ్యంగా యువత చాలామంది అందులో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? హిడుమా నా నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది వాస్తవమే. అయితే వాళ్ళు తీసుకున్న మార్గం సరైంది కాదని నేను అక్కడే చెప్పాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళని కాపాడుకోవడంలో భాగంగా ఎక్కడో దగ్గర వాళ్ళకి పరిచయాలున్న దగ్గరికి పంపించాలి అనేటువంటిది వాళ్ళొక నిర్ణయం చేశారండి. చివరికి 2025 ఆగస్టు మొదటి వారంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడ ఎవరు మనల్ని కాపాడలేరు. ఎక్కడ మనం ఉండలేము. అంతిమంగా మనం బలి కావడం తప్ప ఇంకొకటి లేదు. దాంతో సాధించేది ఏం లేదు అని చెప్పి నేను వాళ్ళకు చెప్పి బయటకొచ్చానండి. జరిగింది అదే వాస్తవం బయటకొస్తే. తర్వాత ఏంటంటే వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి విన్నపం ఏంటంటే, నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్. కాబట్టి ఇక మనం మరో రకంగా బయటికి వద్దాం. ప్రజల మధ్యకి వద్దాం. ప్రజల నుంచి దూరమవుతూ వచ్చాం. ఎందుకు దూరమవుతూ వచ్చాం? మనం అనుసరించిన పద్ధతుల వలంగానే స్వయంకృత అపరాధంతోటే మనం దూరమవుతూ వచ్చాం. వాటిని అర్థం చేసుకుందాం. వాటి నుంచి బయటపడదాం. బయటికొచ్చి పరిస్థితుల్ని అధ్యయనం చేద్దామని చెప్పి నేను అనుకున్నా. పార్టీ ముందు పెట్టినా. కన్విన్స్ అయిన వాళ్ళు బయటకొచ్చిండ్రు. వందలాది మంది వచ్చిండ్రు.
ఇప్పటికీ బయటకు వస్తూనే ఉన్నారు. వాళ్ళంతా నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందే మీరు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండు అని చెప్పి అంటున్నారు. వాళ్ళ వాదనలు వినండి. వాళ్ళ అభిప్రాయాలను వినండి. వాటిని గౌరవించండి అని చెప్పి నేను చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పేది లేదండి. సో వారు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను సార్. 40 ఏళ్లుగా అందులో అటవీ బాటే పట్టారు. సో చాలా ఏళ్ల క్రితమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది అనేటువంటి ఒక పశ్చాత్తాపం గానీ, లేదంటే ఒక మార్పును కోరుకోవడం గానీ, ఇది ఎప్పుడైనా జరిగిందా? లేదంటే ఇటీవల కాలంలోనే నంబాల మృతి తర్వాత మీకు లొంగిపోవాలనేటువంటి ఆలోచన గానీ ఏమన్నా వచ్చిందా? పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాల మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయండి. అందులో నాది భిన్నాభిప్రాయం. మనం గాడి తప్పుతున్నాం అనేటువంటిది నాదొక భిన్నాభిప్రాయం. నేను నా కమిటీలో చర్చిస్తూ వస్తున్నాను. 20 ఏళ్లకు పైగా నేను ఎప్పటికప్పుడే మొట్టమొదలు మేము టీసీఓసీలను చేపడతాం వేసవి కాలంలో. ఆ టీసీఓసీలో మనం మొత్తం మంది వెళ్ళడం, పాల్గొనడం, నెలల తరబడి తీసుకోవడం తప్పు అని దగ్గర నుంచి మొదలుపెడితే నిన్నటి వరకు నేను ప్రతి విషయాన్ని నా కమిటీలో చర్చించానండి. నేను క్రమశిక్షణ ప్రతీతంగానే ఉన్నాను. నేను బయటికి రావాలనేటువంటి విషయాన్ని కూడా నంబళ్ళ కేశవరావు గారు నిర్ణయించుకున్న దాని కొనసాగింపే తప్ప నేను తీసుకున్న నిర్ణయం ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. వాళ్ళే నాకు దారి చూపారు. సార్ మావోయిస్టు పార్టీ ప్రజల నుంచి దూరం అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మేము ఒక రకంగా పరిస్థితులకు భిన్నంగా ఆలోచిస్తూ వచ్చామండి. బీసీఆర్ఎల్ నిర్మించినాం అనేటువంటి అపోహలలో భ్రమలలో ఉండిపోయామండి. దాంతోటి ఈ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాల ద్వారా వస్తున్నటువంటి అనేక సంస్కరణలు వ్యతిరేకిస్తూ వచ్చాం. కాబట్టి ప్రజల అవసరాలను మేము కాదంటూ వస్తున్నాం. వాళ్లకు అవసరమైనటువంటి పద్ధతుల్లో వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము వాటిని ఆటంకపరుస్తూ వచ్చాం. కాబట్టి ఏంటంటే చాలా చిన్న విషయాలు. ఇవాళ ఒక కుటుంబానికి రేషన్ కార్డు అవసరం చాలా ఉంటుందండి. దాన్ని కూడా వ్యతిరేకించినాం. ఒక రైతుకు భూమి అవసరం ఉంటుందండి. ఆ భూమికి ప్రభుత్వం నుంచి పట్టా ఇస్తామంటే దాన్ని వ్యతిరేకించినాం. ఈ రకంగా చెప్తూ వెళ్ళాలంటే చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రజల అవసరాలు వాళ్ళు తీర్చుకునే పద్ధతుల్లో, వాళ్ళు ఆలోచించే పద్ధతుల్లో వాటిని తీరుస్తూనే కొత్త పద్ధతుల్లో, కొత్త పోరాటాల వైపు వాళ్ళు ఏ రకంగా మోల్డ్ చేయాలనేటువంటి దగ్గర మేము చేయలేకపోయినామండి. చర్చలు జరిగినాయి కానీ కమిటీ నిర్ణయంగా బయటికి రావాలి కదండి, అది రాలేకపోయింది. మీరు బయటికి వచ్చాకైనా సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో అయినా సరే, మావోయిస్టుల ఐడియాలజీ ఇప్పటికైనా మారింది అనుకుంటున్నారా? లేదంటే ఇంకా అదే కోర్ ఐడియాలజీలో ఉన్నారనుకుంటున్నారా? ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉందండి. ఎందుకంటే నేను ఇవాళ మారిన పరిస్థితులకు అనుకూలంగా ప్రజల మధ్యకు వచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అవసరం లేదని కొద్దిమంది భావిస్తున్నారు. కాబట్టి ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుందండి. సార్ మీరు 40 ఏళ్ల క్రితం మావోయిస్టులకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎలాంటి అన్యాయాలు, ఎలాంటి అక్రమాలు మిమ్మల్ని మనసు అటువైపు కదిలించాయి? ఇప్పుడున్న పరిస్థితులను బేరీజ్ వేయగలరా? మీరెక్కడి వారో నాకు నిర్దిష్టంగా తెలియదు కానీ కరీంనగర్ జిల్లా మీరే చూడండి, దొరతనం ఇవాళ లేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఇవాళ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయండి. అందుకే మార్పులకు అనుగుణంగా డైనోసర్ తన జీవితాన్ని మార్చుకోలేకపోయింది. అందుకే డైనోసర్ లేదు ఇవాళ. కాబట్టి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండి. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారినప్పుడే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక శాస్త్రం ఉంటుంది. అదే సైన్స్ చెప్పేది. ఆ రకంగానే పార్టీలు ఉంటాయి. మీరు చూడండి, ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 100 ఏళ్ల క్రితం వాళ్ళ పార్టీ పుట్టింది, 100 ఏళ్ల క్రితం మా పార్టీ పుట్టింది. వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా మారారండి. ఒకప్పుడు బ్రహ్మన్ బనియా పార్టీ అనేది దాన్ని. ఇవాళ వాళ్ళు దళితుల్ని, మైనార్టీస్ను, తర్వాత మిగతా వెనుకబడిన వీళ్ళను ఓబీసీ అంటారు. వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అధికారానికి రాగలిగారు. సరే, వాళ్ళ మార్గాలు ఏంటి, వాళ్ళు చెప్తున్న ఏంటి అటువంటి విషయాలు విడి చర్చ అండి. ఎవరైనా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా మారే వాళ్ళే వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్తారు అనేటువంటిది సారాంశంలో నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మేము చేయలేకపోయినాం. కాంటెస్ట్గా ఒక ప్రశ్న. బీజేపీ ఎలాగైతే బ్రహ్మన్ బనియా పార్టీ అన్నారు, మావోయిస్టు పార్టీలో కూడా మీరు కానీ, మీ అన్నగారు కానీ అందరూ కూడా దాదాపుగా అగ్రకులాలు. మీరు బ్రాహ్మణ్ని, మిగతా వాళ్ళు కూడా అగ్రకులాలుగా ఉన్నారు, గణపతి కానీ వీళ్ళందరూ కానీ. సో ఇందులో కూడా ఈ విభేదాలు అంటే ఇలాంటి చర్చ కానీ, ఇలాంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది అని అంటే ఏమంటారు? తీసుకొస్తున్నారండి. పార్టీలో అది లేదు. తిప్పిరి తిరుపతి ఎవరండి? కటకం సుదర్శన్ ఎవరండి? మిలింద్ తేల్తుముడు ఎవరండి? ఈ రకంగా నేను పోటీ పెట్టడం బాగుండదు. నేను పోటీ పెట్టదలుచుకోలేదు. పార్టీలో కులతత్వం ఉండదు. ఇవాళ బయట ఉన్న కులతత్వాన్ని దానికి అంటగడుతున్నారు. అది సమస్య. మీరు లొంగిపోయినటువంటి సందర్భం సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా మీరు లొంగిపోయారు అనుకోవాలా? లేదు అని అంటే మీరు అన్నట్టుగా గత కొన్నేళ్లుగా
చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు వినలేదు కానీ బయటకు వచ్చారనుకోవచ్చా? కానీ ఒక రకం మీ వ్యక్తిగతంగా మీ తల్లి పెద్దపల్లిలో రమ్మని చెప్పి చాలాసార్లు వీడియో రిలీజ్ చేశారు. పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. ఎందుకు అప్పుడు మీ మనసు ఏం కరగలేదనుకోవాలా? మా అమ్మ వస్తే మంచిది అని చెప్పి ఒక తల్లిగా తన మాట్లాడడం సహజమండి. కానీ ఎప్పుడు రావాలి అని చెప్పి మాత్రం మా అమ్మ ఎప్పుడు కోరుకోలేదు. ఎప్పుడున్న నా కొడుకులు మంచి పని చేస్తున్నటువంటి ఆత్మతృప్తి దానికి మా అమ్మకు చాలా బలంగా ఉండే. నా కొడుకులు లంగలు కాదు, నా కొడుకులు దొంగలు కాదు, నా కొడుకులు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సంతృప్తితోటే మా అమ్మ కన్ను మూసిందండి. కన్ను మూసిన తర్వాత ఇప్పుడు జనజీవన సమితిలోకి వచ్చారు. కొద్దిగా ముందు నిర్ణయం తీసుకుంటే తల్లితో కొద్దిసేపు కొంతకాలమైనా మీరు సమయం కేటాయించేటువంటి అవకాశం ఉండేది. ఆ ఫీలింగ్, ఆ మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? ఎందుకంటే ఇప్పుడు ఫీలింగ్ ఉండి కూడా చేయగలిగేది ఏం లేదండి. ఎందుకంటే ముందు వస్తే బాగుండేదా అనేదంటే నేను ఇంకా అధ్యయనం చేసి, నేను ఇంకా పరిస్థితిని విశ్లేషించుకోగలిగి అధ్యయనం చేసి నా కమిటీని కన్విన్స్ చేసుకోగలిగి ఉంటే చాలా బాగుండేది. అనేక మంది అమ్మల్ని కాపాడుకునేది, అనేక మంది కామ్రేడ్స్‌ని కాపాడుకోగలిగేది. ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి నేను బాధపడుతుంటానండి. సో ఇప్పుడు నెక్స్ట్ జీవితం ఏంటి సార్? 40 ఏళ్ళుగా అడవిలో ఉద్యమాలు చేస్తూ గడిపారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి జీవితాన్ని ఎట్లా గడపాలనుకుంటున్నారు? భవిష్యత్తులో చూద్దాం. అంటే పుస్తకాలు రాసేటువంటి ఆలోచనలో ఉన్నారా? లేదంటే ఆహ్, ఎప్పుడు నేను రాస్తూనే ఉంటానండి. రాతకి ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు. నేను ఎప్పుడూ రాస్తూనే ఉంటాను. ఆ రాసింది ఆచరణలో పెట్టడం అనేటువంటిదే రేపు తేల్చుకోవాల్సిందండి. అట్లాగే మీరు ఒక మాట అన్నారు. మీరు ఒక గన్ మాత్రమే డ్రాప్ చేశాను, ఐడియాలజీ డ్రాప్ అవ్వలేదు అని అన్నారు. సో అది ఎక్కడ అంటే నేను ఒకసారి చదివాను. మీరు అని ఉంటే గనక అలాగే కొనసాగింపు అర్బన్ నక్సలిజం అనేటువంటి దాన్ని కూడా ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దానిపై మీ ఐడియాలజీ ఏంటి? దానిపై మీ మాట ఏమిటి? సరే, ప్రభుత్వాలు ఎందుకు ఎట్లా వ్యతిరేకిస్తున్నాయి, ఏం వ్యతిరేకిస్తున్నాయి? ప్రభుత్వాలు అటువంటి ఎప్పుడైనా కానీ విప్లవోద్యమాలని ఆహ్వానించడం అనేటువంటిది ఉండదు. ఒక గ్రామంలో ఉన్నటువంటి బడుగు వర్గాన్ని ఒక జీవిని వచ్చి ఇక్కడ దొరతనం చేయమని చెప్పి ఎవరు ఆహ్వానించరు. కాబట్టి అటువంటి అవకాశం ఉండదు. నేను కూడా ప్రజల మధ్య నిన్నటి వరకు ప్రజల మధ్య ఒక రూపంలో ఉన్నాను. ఇవాళ మరో రూపంలో ప్రజల మధ్యలో ఉండడానికే వచ్చాను. ప్రజలతోటే ఉంటాను. మీ అందరి మధ్యనే ఉంటానండి. సరే, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంకా మార్పు చెందాల్సిన అవసరం ఉందా వాడి ఐడియాలజీలో? అట్లాగే ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ప్రజల జీవితాల్లో ఇంకొంచెం ఇలాంటి మార్పులు వస్తే బాగుండు, ప్రభుత్వాలు ఇవి చేస్తే బాగుండు అనేటువంటి ఉదాహరణలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మీ మెదడులో ఏమైనా అంటే 40 ఏళ్ళుగా నలుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవి ఏమైనా అవసరం అనుకుంటున్నారా? ఆ మాట ప్రభుత్వాలే చెప్తున్నాయి. సమాజంలో అంతిమ వ్యక్తి వరకు మా అభివృద్ధి పథకాలు చేర్చాలని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి. కాబట్టి మీ ఐడియాలజీ ఏమైనా ఉందా ఇంకా ప్రభుత్వాలు ఇవి చేస్తే బాగుండేది ప్రజలకని? అదే వాళ్ళు చెప్తున్నట్టుగా చివరి మనిషి వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి లేదా ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఇంక్లూషన్, వాళ్ళని కలుపుకొని పోవాలి, డెమోక్రసీలో వాళ్ళని కలుపుకొని పోవాలి, అభివృద్ధిలో వాళ్ళని కలుపుకోవాలని పోవాలని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రకంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రజల సమస్యల పరిష్కారంలో బాగా అవుతామని చెప్పి చెప్తున్నాను. సార్, ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇంకా ఆపరేషన్ కగార్ మనం ఇందాక అనుకున్నట్టుగా కొనసాగుతున్నటువంటి సందర్భం, చాలామంది పోలీసులు చనిపోతూ ఉన్నారు, మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచున్నారు అడవిలో ఉన్న వాళ్ళకి కానీ పోలీసులకు కానీ? మీ మాట ఏమిటి? ఎందుకంటే కేంద్ర సభ్యులుగా ఉన్నారు కమిటీలో మొన్నటి దాకా. సో వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారా? వాళ్ళు ఎవరికైనా కానీ నేను లోపల ఉన్నప్పుడు అదే చెప్పిన, బయటకు వచ్చిన తర్వాత పదే అదే చెప్తున్నా. ఇప్పుడు మీ హెచ్ఎం వాళ్ళ ద్వారా కూడా నేను అదే చెప్తున్నానండి. మీరు బయటికి రండి, మీరు బయటకు వచ్చి విశాల ప్రజల మధ్యన పనిచేయండి. మనం అనుసరించిన పద్ధతుల ద్వారా మనం ప్రజలకు దూరమైనాం, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మనం ఇవాళ ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారంలో భాగమవుదామని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్తున్నటువంటిదండి. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది 40 ఏళ్ళ ఉద్యమ జీవితం తర్వాత ప్రస్తుతం ఆయన ప్రజా జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరోవైపు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ప్రజలతో కలిసిపోవడానికి అందరూ కూడా ముందుకు రండి, జనజీవనంలో కలిసిపోండి అనేటువంటి రిక్వెస్ట్ను కూడా వేణుగోపాల్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, గడ్చిరోలు నుంచి.